నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని రెచ్చిపోయినటువంటి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అభిమానులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు కోర్టు కేసులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి మనకు తెలిసింది. అయినా కూడా ఇప్పటికీ వాళ్ళ ఎటువంటి మార్పు లేదు. చట్టపరంగా వాళ్ళకి శిక్షలు పడుతూ ఉన్నా కూడా ఇప్పటికీ ఇటు కోర్టులను పోలీసులను కూడా బెదిరించే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు మనం బోరుగడ్డ అనిల్ విషయం చూసాం. ఆయన కోర్టులకే సవాల్ వీసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు తాజాగా పోసాని కృష్ణమురళి కూడా అదే కోవలోకి వచ్చారు. నిన్న కోర్టులో ఆయన జడ్జి ముందు బోర్న విలపించి అక్కడ కూడా ఆయన బ్లాక్మెయిల్ కు పాల్పడ్డట్టు తెలుస్తోంది. అసలు ఇందుకు పోసాని కృష్ణమురళి ఏం మాట్లాడారు, మరి కోర్టులను కూడా ఈ విధంగా బ్లాక్మెయిల్ చేసే పద్ధతిని ఎలా చూడొచ్చు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిసిమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. సార్, నిన్న మొన్నటి వరకు బోరుగడ్డ అనిల్ చూసాము, ఇప్పుడు చూస్తే పోసాని కృష్ణమురళి. సో కావాలని చెప్పి వాళ్ళను జైలు మొత్తం తిప్పుతున్నారు అని చెప్పి వైసీపీ ప్రచారం చేస్తుంది. సో మరి ఆయన మాట్లాడిన మాటలు అటువంటివి, ఆయన కేసులు అటువంటివి. సో దాని ప్రకారం అంటే చట్ట ప్రకారమే నడుస్తుంది, కానీ ఇక్కడ కక్షపూర్తం ఎక్కడా నడవట్లేదు. ఆయన ఒక దెబ్బ కొట్టినట్టు కానీ ఆయన హింసించినట్టు కానీ ఎక్కడా లేదు. అయినా కూడా ఇప్పుడు జడ్జిల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళని సవాల్ చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఈ బోరుగడ్డ అనిల్ కావచ్చు, పోసాని కృష్ణమురళి కావచ్చు, ఎలా చూడొచ్చు అంటారు? బోరుగడ్డ అనిల్ విషయంలో అతను చాలా తప్పు చేసాడండి. అతనికి మధ్యంతర ఇంటీరియం బెయిల్ అంటారు, మధ్యంతర బెయిల్ అడిగారు. వాళ్ళ తల్లిగారికి ఒంట్లో బాగోలేదని ఇచ్చారు. తర్వాత మళ్ళా వచ్చి దాన్ని పొడిగించుకున్నాడు. అక్కడ సర్టిఫికెట్లు ఫేక్ సర్టిఫికెట్ అనేటువంటిది వాళ్ళకి నిర్ధారణ అయింది. ఆ సర్టిఫికెట్ పెట్టినప్పుడే వీళ్ళు అబ్జెక్ట్ చేశారు. పీపీలు అబ్జెక్ట్ చేసినప్పుడు కోర్టు ఏం చెప్పిందంటే, న్యాయస్థానం దీన్ని నిర్ధారణ చేసుకోండి, ఫేక్గా కరెక్టా కాదా చూసుకోండి, ఒకవేళ ఇది కానీ పొరపాటు అయితే కనుక చాలా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పి హెచ్చరించి వాళ్ళు పంపించారు. అతను 11వ తారీఖు సాయంత్రం 5 గంటలకల్లా లొంగిపోవాలి. ఇది మధ్యలో ఈ అనుమానం ఎందుకు వచ్చిందంటే ఎవరికన్నా, తర్వాత వాళ్ళు దీన్ని ఎంక్వైరీ చేస్తే అది ఫేక్ సర్టిఫికెట్ అని తేలింది. తర్వాత ఇతను మద్రాసులో వాళ్ళ అమ్మగారు హాస్పిటల్లో లేదు, ఇతను వాళ్ళ అమ్మగారి దగ్గర లేడని చెప్పేసి ఎంక్వైరీలో దర్యాప్తులో తేలింది. ఆవిడ డిశ్చార్జ్ అయిపోయింది, వాళ్ళ పిల్లల దగ్గర ఉంది, అనంతపురంలో ఉందని తేలింది. అప్పుడు వీళ్ళు కొంచెం ఉలిక్కిపడ్డారు. పేపర్లో వచ్చింది. ఇతని బెయిల్ రావటం, ఇతను మళ్ళీ రెండోసారి పొడిగించుకోవడం కూడా వార్తా ప్రసార సాధనాల్లో రాలేదు. రాకపోయేటప్పటికి ఇదంతా గుట్టుగా ఎందుకు జరిగింది? ఇప్పుడు యాక్చువల్గా జైలు నిబంధనలు ఎలా ఉంటాయంటే, రూల్స్ ఎలా ఉంటాయంటే, ఒక నిందితుడికి ఒక ప్రమాదకరమైన నిందితుడు, ఇతను ఏ కేసులో ఉన్నాడు, ఇతను చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని వాళ్ళని దూషించి వాళ్ళని చంపేస్తానని చెప్పేసి థ్రెట్. ఆ కేసులో అతను నిందితుడిగా ఉండి జైల్లో రిమాండ్లో ఉన్నాడు. అతన్ని విడుదల చేసినప్పుడు ఇంకో ఇతన్ని మేము రిలీజ్ చేస్తున్నాం బెయిల్ మీద అని ఇంటెలిజెన్స్కి, విజిలెన్స్ వాళ్ళకి వాళ్ళు చెప్పాలి, ఇన్ఫామ్ చేయాలి. వాళ్ళు నిఘా ఉంటుంది అతని మీద, అతని కదలికల మీద నిఘా ఉంచుకుంటారు. అది మేము వాళ్ళు వీళ్ళకి ఇన్ఫామ్ చేయలేదు. పైగా ఇతను జైల్లో ఉండగా వాళ్ళ అమ్మగారికి ఒంట్లో బాగాలేదు, లేకపోతే దానికి ఎలా బెయిల్ పెట్టచ్చు, ఇవన్నీ ఎవరు పురమాయిస్తారు? ఇతను లేకపోతే ఎవరన్నా ములాఖత్కి వెళ్ళిన వాళ్ళ ద్వారా పురమాయించుకోవచ్చు. కానీ ఇతను జైల్లో ఎవరో ఇతనికి ఫోన్ అరేంజ్ చేశారు, ఒక కాన్ఫరెన్స్లో మాట్లాడాడు అనేటువంటిది బయటకు వస్తుంది వార్తలు. కాబట్టి జైల్లో ఇతనికి పూర్తిగా సహకరిస్తున్నారు. డిపార్ట్మెంట్లో ఇతనికి మరి ఇతను ఎంత ప్రభావవంతమైన మరి వ్యవహారం ఉందో అంటే, అరెస్ట్ చేసినప్పుడు, స్టేషన్కి వెళ్ళినప్పుడు, జైలుకి తీసుకెళ్తున్నప్పుడు కూడా కొంతమంది పోలీసులు సస్పెండ్ అయిపోయారు ఇతనితోటి వాళ్ళ సాన్నిధ్యం చూసి. ఇప్పుడు జైలు అధికారులు వంతు, జైల్లో ఇతనికి సహకరించిన వాళ్ళు వంతు. ఇది అతను సక్రమంగా అందంగా వచ్చేసి ఉంటే బాగుండేది. మధ్యలో ఒక వీడియో చేసాడు, వార్త వచ్చిందండి బయటికి. ఆ వార్తను పట్టుకుని నాకు లోకేష్ గారి మీద, చంద్రబాబు గారితో, పవన్ కళ్యాణ్ గారితో థ్రెట్ ఉంది, నాకు ప్రాణహాని ఉందని చెప్పాడు. ఒకవేళ అది ఎవరైనా ఉద్దేశపూర్వకంగా చేయించారా, ఇతను వాళ్ళ మీద పెడితే ఒకవేళ తనకు ఏదన్నా అవుతే వాళ్ళు బాధ్యులు అవుతారన్న ఉద్దేశంతో తను వదిలేస్తారని చేశాడా, మొత్తం మీద అది చాలా ప్రమాదకరం. అతని ప్రమాదం ఎందుకు ప్రమాదం అంటే, అలాంటి వీడియో చేసిన తర్వాత వాళ్ళ దుకాణం సర్దిచ్చేస్తారు గ్యారంటీగా. వాళ్ళ ఖాతాలో పోద్ది కదా, వాళ్ళకి అలవాటు కదా, వాళ్ళు ఎవరో వేసేయటం వీళ్ళ ఖాతాలో రాసేస్తారు. అది అందుకని నేను చెప్పాను అతను మామూలుగా మీడియా ముఖంగా, ఎవరు బాబు నువ్వు వెళ్ళి అర్జెంటుగా లొంగిపోరా బాబు, ఎందుకంటే నీకు డేంజర్ వెలాంటి చెప్పావంటే నేను ముందే పైకి పంపించేసి వీళ్ళ ఖాతాలో రాసేస్తారన్నా. ఫోన్లో ఏదో రకంగా వచ్చింది, లొంగిపోయాడు. అతను జైలు సేఫ్ అయినా సరే అతని బుద్ధి కుక్కతోక వంకర అన్నట్టు బుద్ధి మారలేదు. తప్పు అయిపోయింది. అంతకుముందు మాట్లాడిన మాటలకి వాళ్ళ అమ్మగారు ఇతను మొగోడు, మా బిడ్డ ఎవరికి భయపడ్డా అతను తప్పు చేయలేదని మాట్లాడింది. అయ్యా మా బిడ్డ వదిలేండి అయ్యా, నన్ను చూసుకోవాలయ్యా అని మాట్లాడుతుంది మొన్న. ఏంటండి అప్పుడులాగా మాట్లాడచ్చు, మా బిడ్డ మొగోడు మీరేం పీకలేరని మాట్లాడచ్చు కదా, అప్పుడు మాట్లాడాలి కదా. మరి
ఏంటండి అవన్నీ మాట్లాడకుండా చెప్తుంది ఆవిడ. అంటే ఎమోషనల్గా జనాలు సానుభూతి పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇలాగా అతను తప్పు మీద తప్పు. ఇప్పుడు అతను మళ్ళీ బెయిల్ పెట్టుకుంటే రావడం కష్టం అవుద్ది. ఎందుకంటే అతను పైగా అతనికి ఎంత తప్పు పని అంటే ఆ బెయిల్కి షూరిటీ ఇస్తారు కదా, వాళ్ళు బుక్ అయిపోతారు. ఇప్పుడు వాళ్ళు షూరిటీలు ఎలాగుంటాయంటే కోర్టులో లాయర్లు ఆ గాలి కొంతమంది గాలి బ్యాచ్ ఉంటారు, వాళ్ళ చేత వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చి వాళ్ళ చేత సంతకాలు పెట్టించుకుంటారు. ఆ 70,000 కట్టేస్తారు. 25,000 ఎంత పూచిగతి కట్టమంటే వాళ్ళే కట్టినట్టుగా వాళ్ళ అకౌంట్ నుంచి వీళ్ళు కట్టేస్తారు. కట్టేసి వాళ్ళు పూచిగతి తీసుకుంటారు, వాళ్ళు పట్టుకుంటారు వెళ్ళి వీటి దొరకకపోతే. అది అందులో ఒకటి ఫేక్ మళ్ళీని. చాలా పెద్ద నేరం కదా ఇది. ఇప్పుడు దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ బాధ్యులను చేసి వాళ్ళందరి మీద కేసు నమోదు చేయాలి. జైల్లో ఎవరైతే ఇతను సహకరించారో, ఈ కార్యక్రమంలో ఎవరెవరు సహకరించారో వాళ్ళందరి మీద కేసు నమోదు చేసి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అంతేకాకుండా ఇతని బెయిల్ వచ్చినప్పుడు విజయవంతంగా సమర్థవంతంగా అడ్డుకోలేదు కాబట్టి ఆ పీపీల విషయంలో కూడా పబ్లిక్ ప్రాసిక్యూటర్ల మీద కూడా కొంచెం కొన్నేసి ఉంచాలి. వీలైతే వాళ్ళు పక్క తప్పించాలి. ఎందుకంటే ఇలాంటి నోటోరియస్ క్రిమినల్కి నువ్వు అడ్డంగా పడుకుని ఆపాలా. అతను మామూలు సాధారణమే నేరస్తుడు కాదు. అతను సవాలు విసిరేటప్పుడు అతను బయటకు వచ్చాడు ఇంకో అతను వదిలేశారు. ఇప్పుడు ఎవరికైనా చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ గారికి ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు దీనికి? ఇప్పుడు మీరు ముందు జాగ్రత్తగానే కొన్ని చర్యలు తీసుకుంటారు కదా, అదుపులో తీసుకుంటారు కదా, గృహ నిర్బంధాలు చేస్తారు కదా, ఏదైనా అల్లరి చేస్తాడేమో అని. మరి ఇంత వార్నింగ్ ఇచ్చినోడిని బెయిల్ మీద బయటికి ఎలా వదిలేరు? ఆ వదిలినోడికి నిఘా ఉండొచ్చాలన్న ఇది లేదా? పైగా పత్రికలకి ప్రసార సాధనాలు తెలియకుండా మీరు ఎందుకు అంత గుట్టుగా చేశారు? ఇతను తిరిగి లొంగిపోయేటప్పుడు కూడా ఎవరికి మినిమం ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఇక్కడ ఏదో స్కామ్, ఒక కుట్ర నడుస్తూ ఉంది, ఏదో గుట్టుగా వ్యవహారం చేస్తూ ఉన్నారు. ఇతనింత బలవంతుడా, లేకపోతే ఇతను కాపాడి వాళ్ళు అంత శక్తివంతుడా, అది గమనించాలి. లేకపోతే ఈ ప్రభుత్వం బలహీనమా, వ్యవస్థలో అవస్థలు పాలైందా, వ్యవస్థలో నిర్వీర్యమైనయా అనేటువంటి ప్రశ్న ఉత్పన్నమవుతుంది. అట్ ది సేమ్ టైం పోసాని కృష్ణమురళి అతని మీద కేసు తీసుకెళ్లారు, రిమాండ్ వేశారు, మళ్ళీ పీటీ వారెంట్తో ఇంకో కేసుకి తీసుకెళ్తున్నారు. అలాగా కంటిన్యూగా జరిగినాయి. వరుసగా రాష్ట్ర పర్యటన చేస్తున్నాడు అతను. అన్ని జైళ్ళు, కోర్టు తిరుగుతున్నాడు. కోర్టు న్యాయస్థానం, గౌరవ న్యాయస్థానం ఏం చేసిందంటే అతనికి కొన్ని కేసుల్లో బెయిల్ ఇచ్చింది, కొన్ని కేసుల్లో మీరు నోటీసులు ఇచ్చి విచారణ చేయండి, అతను కూడా పూర్తిగా సహకరించమని అడిగింది. అయితే మళ్ళీ ఇంకో కొత్త కేసు పెట్టారు. ఆ కేసుకు సంబంధించి పీటీ వారెంట్ పట్టిన బాపట్ల తీసుకెళ్తారు. బాపట్ల నుంచి నరసరావుపేటలో, అతను ఇచ్చాపురం, శ్రీకాకుళం అలా తీసుకెళ్తారు. కొత్త కేసులు నమోదవుతున్నప్పుడు కేసు పెట్టొద్దని అనడానికి ఎవరు సరిపోరు కదా, కేసు పెట్టకుండా ఆపలేరు కదా. ఆ కేసు పెట్టిన తర్వాత ఆ కేసు నమోదు చేసిన తర్వాత అతను అరెస్ట్ చేయడం ఆపలేరు కదా. ఇదివరకంటే హైదరాబాద్కి ఎవడు వెళ్తాడో, ఎప్పుడు తీసుకురావాలి అనుకుంటే మిఠాయి పొట్టలాగా ఎదురుకుండా దొరుకుతున్నప్పుడు రారా బాబు తీసుకుపోతారు కదా. ఇప్పుడు అతని కోసం పని గట్టుకు వెళ్ళాలనుకోండి, మా హోంభోజాకి ఏం వెళ్తామండి, ఇప్పుడు వద్దు వారం పడతా వెళ్తాం అని చెప్పుకుంటారు. వాళ్ళు వెళ్ళలేక ఇప్పుడు అలా కాదు కదా, ఎదురుకుండా దొరుకుతున్నాడు కదా, రారా బాబు అని చెప్పి తీసుకెళ్తారు. అక్కడి నుంచి మళ్ళీ వైద్య పరీక్షలు చేయించి జడ్జి గారి ముందు పెడతారు. ఆయన మళ్ళీ టకామీలా 14 రోజులు రిమాండ్ వేస్తారు ఫస్ట్. తర్వాత మళ్ళీ బెయిల్ వస్తే ఇంకోటి కేసుకెళ్తా ఉంటాడు. దీన్ని ఎవడ ఆపగలడు? ఇది చట్ట ప్రకారమే చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది కక్ష సాధించడమే, ఏం అనుమానం లేదు, దీనిలో తప్పు లేదు. అతను పూర్తిగా అర్హుడు, ఈ శిక్షకే అతను పూర్తిగా అర్హుడు. ఎందుకంటే ఒళ్ళు పై తెలియకుండా కళ్ళు మూసిపోయి ఒళ్ళు కొవ్వెక్కి అధికారం ఉంది, జగన్మోహన్ రెడ్డి అటు వెనకాల ఉన్నాడో నాకేంటని చెప్పేసి నీకు సాగినంతకాలం నీకు ఏం మాట్లాడతావు తెలియకుండా నోట్లోకి 4 ఏళ్ళు వెళ్తే కూడు లేకుండా ఉన్న రోజులు మర్చిపోయి నీకు ఈ స్థాయి కల్పించిన, నీకు ఒక ఊతమిచ్చిన నీ కులాన్ని తిడతావు. ఒక రాష్ట్రంలో 3 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు గారిని తేలిగ్గా మాట్లాడతావు. ఆయన జైల్లోకి వెళ్ళినప్పుడు ఆయన గురించి చాలా హేళనంగా కించపరుస్తూ మాట్లాడతావు, జుగుప్సాకరంగా పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళని తిడతావు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని తిడతావు, బ్రహ్మణి గారిని తిడతావు, లోకేష్ గారిని తిడతావు, ఆఖరి దేవాంశని కూడా విమర్శిస్తావు, భువనేశ్వరి గారిని మాట్లాడతా. ఆ పేరెత్తే అర్హత నీ బతుక్కి, నీ ముఖానికే ఇన్ని మాటలు మాట్లాడి అంటే ఎలా కుదురుతుంది? చంద్రబాబు గారు చూస్తే దాదాపు 4 రోజుల వరకు ఆయన జైల్లో ఉన్నారు. ఈయన ఈ రిమాండ్ లో ఈ 15 రోజులకే బెంబేలు ఎత్తిపోతుంటే చచ్చిపోతాను బెయిల్ రాకపోతే, పైగా జడ్జిల్ని మీ బెయిల్ ఇవ్వకపోతే నేను చచ్చిపోతానంటే వాళ్ళకి రాగద్వేషాలకు అతీతంగా ఉంటుంది. న్యాయమూర్తులు మానవీయ కోణంలో కూడా ఆలోచిస్తారు, కానీ చట్ట ప్రకారమే నిర్ణయాలు తీసుకుంటారు. ఎక్కడా కూడా డీవియేషన్ ఉండదు. నీకు బోరు అనేది నీకేం చెప్తారు? నేనేనా కొట్టారా అని అడుగుతారు. కొట్టారంటే కొట్టారని చెప్పు, అంతేగాని నన్ను అక్కడిక్కడ తిప్పుతున్నారంటే అది వాళ్ళు చట్టం. పీటీ వారెంట్ అనేటువంటి వాళ్ళు
ఆ చట్టం నిర్దేశించింది. అంటే ఇంకో దాదాపు 100 కోట్లు 300 కోట్ల వరకు పోసాని గారికి వైసీపీ హయాంలో వచ్చాయని కూడా అంటున్నారు. ఇప్పుడు నెక్స్ట్ అది తీస్తారు ఇతనికి. ఇప్పుడు ఇతను నేను ముందే చెప్పాను, ఇది ఎంటది డ్రాగన్, పోవటమే కానీ రావటం ఉండదు. ఎందుకంటే నీ కర్మది, నువ్వు చేసిన పాపం, ఉత్తు పుణ్యాన్ని పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు గారు కానీ నీ ఇలాంటి క్యారెక్టర్ నాళ్ళు కనీసం నీ పేరు కూడా తలలేదు ఎప్పుడున్నాడు. నువ్వు ఎంత రికార్డింగ్ డ్యాన్స్ చేసినా నువ్వు వాళ్ళని పట్టుకుని భువనేశ్వర్ గారిని నీకు అన్ని వేల గుండెలు ఉండాలి, నీ బతుకెంత, నువ్వు వాళ్ళ గురించి మాట్లాడతావు. నువ్వు అసలు నీ స్థాయి ఏంటి అంటే, నోట్లో 4 ఏళ్ళు వెళ్ళి ఒక పెద్ద ఇంట్లో ఉన్నాను, అది నీ అదృష్టం అనుకో. నరమంతరపు సిరి నరం మీద కురుపులాంటిది, సలిపెత్తా ఉంటుంది అనమాట. నీకు వచ్చింది ఒక రచయితగా నానా కష్టాలు పడ్డ పాలికప్పని చేసి ఒక స్థాయి సంపాదించుకున్నావు, దేవుడు కృప అనుకోవాలి, నీ ప్రతిభ చూపించుకున్నావు, పేరు తెచ్చుకున్నావు, దర్శకుడిగా మారో, నిర్మాతగా మారో, నటుడిగా మారి వెల్ సెటిల్ అయ్యావు, బ్రహ్మాండంగా ఉన్నావు. నీకు రాజకీయాలు ఎందుకని అన్నావు, రాజకీయం చెయ్యి, కానీ హుందా రాజకీయాలు చేయి. జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు పార్టీలోకి వెళ్ళేవంటేనే నువ్వు నీచమైన వాడు, అధమాధముడు. నువ్వు ఉత్తముడు మధ్యముడు అధముడు అని ఉంటారు పురుషుల్లో, ఉత్తమ పురుషుడు మధ్యమ పురుషుడు అధముడు అని. నువ్వు అధమాధముడు, అధముడు కంటే తక్కువ. నీ వ్యవహారం, నీ మాట, నీ వ్యవహారం, నీ పద్ధతి, నీ గర్వం, నీ శాస్త్రం, ఇవన్నీ నువ్వు ఎంత సంపాదించుకున్నదంతా పోయిందా? నీ కూడా అన్న వచ్చారా? జగన్మోహన్ రెడ్డి కనీసం వచ్చాడని నేను పరామర్శించడానికి. నీకు ఆ పొనవల సుధాకర్ రెడ్డి నాకు చెప్పేయండి, ఇంకా ఏ సెంటర్ బాబు లోపలని చేత. కాబట్టి ఎవడైనా సరే సాగినంతకాలం తనంతటి వాళ్ళు ఏడనుకుంటాడు. అయినా సరే కాస్త సృహలో ఉన్నవాడు జాగ్రత్తగా భవిష్యత్తు గురించి కూడా ఆలోచించి, ఒకవేళ సీన్ మారితే ఎలాగుంటుందో కానీ ఆలోచించుకోవాలి. ఇప్పుడు మాకు రాదా భాష, మేము తిట్టలేమా? నేను కానీ బూతులు తిడితే చెవుల నుంచి రక్తం వచ్చేది అవతల వాళ్ళకి. ఎందుకంటే కొత్తవి కనిపెట్టి తిట్టగలను. మా తెలియదా? లేకపోతే ఉత్తుపున్నానే వాళ్ళని కించపరచాలని మాకు ఉండదా? మేము కూడా చూస్తాం, మేము మనుషులమే కదా. మాకు ఇష్టమైన వాళ్ళు నువ్వు తిడుతున్నప్పుడు మాకు కూడా బాధ ఉంటుంది కదా. ఇప్పుడు పార్టీలో లేకపోవచ్చు మేము, కానీ కొంతమందికి నాకు కేసీఆర్ అంటే ఇష్టం, చంద్రబాబు గారు అంటే ఇష్టం, రేవంత్ రెడ్డి అంటే ఇష్టం, ఇలా కొంతమంది మీద మనకు అభిమానాలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ గారు అంటే కూడా అభిమానం ఉంటుంది. వాళ్ళని పట్టుకుని ఇష్టం తిట్టేస్తుంటే, ఇప్పుడు మా కృష్ణ గారి ఫేవరెట్ నేను. మా కృష్ణ గారి గురించి ఎవడన్నా సరిగ్గా వెకిల్ చేష్టలు చేస్తే ఆడు ఫోన్ చేసి ముఖం పగిలిపోద్దని చెప్తాం. అలా కూడా అనలేదు కదా నిన్నేమని. మేము చాలా మర్యాదగానే మాట్లాడుతున్నాం కదా. ఏంటండి ఇప్పుడు మా చిన్నప్పుడు మా కృష్ణ గారి సినిమా ఇప్పుడు ఎవడన్నా కొంచెం ఏదైనా కొట్టేసి వాళ్ళు వెళ్ళి పట్టుకుని, అలాంటిది ఆ కుర్రతనంలో చేసామంటే తెలిసి తెలియని వయసులో తాడి చెట్లకి ఎదుగు ఏళ్ళు వచ్చినాయి కదా. సమాజంలో నీకు స్థానం ఏర్పడింది, నీ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళ భవిష్యత్తు ఏమైపోద్ది? సో అనిల్ అయినా బోరగడ్డ అనిల్ అయినా పోసాని అయినా ఈ సానుభూతి బెదిరింపు డ్రామాలు ఇంకా ప్రజలు నమ్మే ఉండదు. కోర్టు ఇప్పుడు ఇతను ఎలా చెప్పాడు అనుకో, తప్పమ్మా అలాగ అనకూడదు, నువ్వు గుండె దిటవు చేసుకుని ఉండాలని వ్యాఖ్యానం చేస్తారు తప్ప తీర్పులు ఎవరండి వ్యాఖ్యలు చేస్తారు. కోర్టు సాంత్వనం వ్యాఖ్యలు చెప్తారు, ఓదార్చుతారు కూడా అవసరమైతే. మీరేం తప్పు చేశారని భావించకండి, మీరు ఇంకా నిర్ధారణ కాలేదు, మీరు ఇంకా రిమాండ్ ఖైదీనే, మీరు ఇంకా విచారణలోనే ఉన్నారు అని చెప్తారు. రిమాండ్ మాత్రం 14 రోజులు వేస్తారు. అంచేత అతను కూడా దీన్ని ఆకలింపు చేసుకుని రాబోయే పరిణామాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి, మానసికంగా సిద్ధంగా ఉండాలి. నువ్వు రాసి చేసి పొలవమంటే అందరికీ చెప్పేసి ఫుల్గా ఓవర్ యాక్షన్ చేసి జగన్ కళ్ళలో ఆనందం చూద్దాం అనుకుంటే నీ కళ్ళలో ఆనందం ఎవరు చూసి కూడా ఉండాలి కదా, అది గుర్తుపెట్టుకోవాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.